Granite Finance Business School, High-Tech City, Hyderabad. BCom, BBA, PGDM, MBA. Call 9000 ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ఇంధన సంక్షోభం నేపథ్యంలో భారతదేశంలో ఎల్పిజి సరఫరా వ్యవస్థను మరింత సమర్థవంతంగా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. ముఖ్యంగా యునైటెడ్ స్టేట్స్, ఇరాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తత పరిస్థితుల ప్రభావం గ్లోబల్ ఆయిల్, గ్యాస్ సరఫరాపై పడుతుండటంతో ఆసియా దేశాలపై కూడా దాని ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలో భారతదేశంలో కొన్ని ప్రాంతాల్లో గ్యాస్ కొరత, సరఫరా ఆలస్యం వంటి సమస్యలు తలెత్తుతున్నాయి. హోటళ్లు తాత్కాలికంగా మూతపడటం, సాధారణ వినియోగదారులు సిలిండర్ కోసం రోజులు వేచి చూడాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం మే 1, 2026 నుంచి ఎల్పిజి వినియోగదారులకు సంబంధించి 5 కీలక నిబంధనలను అమల్లోకి తీసుకురానుంది. ఈ మార్పుల ప్రధాన ఉద్దేశం సరఫరాలో పారదర్శకత, భద్రత పెంపు, అలాగే బ్లాక్ మార్కెట్ను అరికట్టడం. మొదటిగా గ్యాస్ బుకింగ్ వ్యవస్థను పూర్తిగా డిజిటల్ దిశగా మార్చుతున్నారు. ఇకపై గ్యాస్ ఏజెన్సీల వద్దకు వెళ్లాల్సిన అవసరం లేకుండా వినియోగదారులు తమ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ ద్వారా మిస్డ్ కాల్ ఇవ్వడం లేదా వాట్సాప్ ద్వారా సందేశం పంపడం ద్వారా సులభంగా సిలిండర్ బుక్ చేసుకోవచ్చు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో డిజిటల్ సేవల విస్తరణకు దోహదపడుతుంది. రెండవ నిబంధనగా భద్రతపై ప్రత్యేక దృష్టి పెట్టారు. డెలివరీ సమయంలో వినియోగదారుల గుర్తింపును ధృవీకరించేందుకు డెలివరీ అథెంటికేషన్ కోడ్ డిఈసి విధానాన్ని తప్పనిసరి చేశారు. గ్యాస్ డెలివరీ బాయ్ ఇంటికి వచ్చినప్పుడు వినియోగదారుడి మొబైల్కు వచ్చే ఓటీపీని చూపించిన తర్వాతే సిలిండర్ అందజేస్తారు. దీనివల్ల మోసాలను అరికట్టడమే కాకుండా సరైన వ్యక్తికే సరఫరా జరుగుతుందని అధికారులు చెబుతున్నారు. మూడవ కీలక మార్పు సిలిండర్ బుకింగ్ల మధ్య గ్యాప్కు సంబంధించినది. పట్టణ ప్రాంతాల్లో ఒక సిలిండర్ తర్వాత మరొకటి బుక్ చేసుకోవడానికి కనీసం 25 రోజుల విరామం ఉండాలి. గ్రామీణ ప్రాంతాల్లో ఈ వ్యవధిని 45 రోజులుగా నిర్ణయించారు. ఈ నియమం ద్వారా అక్రమంగా ఎక్కువ సిలిండర్లు బుక్ చేసుకుని బ్లాక్ మార్కెటింగ్ చేయడాన్ని నియంత్రించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. 4వ నిబంధన ప్రకారం ఒకే కుటుంబం ఒకేసారి పైప్ న్యాచురల్ గ్యాస్ పిఎన్జి మరియు ఎల్పిజి రెండూ ఉపయోగించడానికి అనుమతి ఉండదు. ఇప్పటికే 2 కనెక్షన్లు ఉన్నవారు వాటిలో ఒకదాన్ని తప్పనిసరిగా రద్దు చేయాల్సి ఉంటుంది. లేని పక్షంలో సంబంధిత కనెక్షన్ను అధికారులు నిలిపివేసే అవకాశం ఉంది. చివరిగా ఈ కేవైసీ ఈ ప్రక్రియను తప్పనిసరి చేశారు. వినియోగదారులు తమ ఆధార్ లేదా బయోమెట్రిక్ వివరాలతో కేవైసీ పూర్తి చేయకపోతే గ్యాస్ బుకింగ్ చేయడం సాధ్యం కాదు. అంతేకాకుండా ప్రభుత్వ సబ్సిడీ కూడా నిలిపివేయబడుతుంది. అందువల్ల ప్రతి వినియోగదారుడు ఈ ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని అధికారులు సూచిస్తున్నారు. మొత్తంగా చూస్తే ఈ కొత్త నిబంధనలు వినియోగదారులకు కొంత నియంత్రణను తీసుకువచ్చినా దీర్ఘకాలంలో సరఫరా వ్యవస్థను పారదర్శకంగా, భద్రంగా మార్చడంలో కీలక పాత్ర పోషిస్తాయని ప్రభుత్వం భావిస్తోంది. ఇంధన సంక్షోభ పరిస్థితుల్లో దేశవ్యాప్తంగా ఎల్పిజి అందుబాటును స్థిరపరచడానికి ఇవి సహాయపడతాయని అధికారులు చెబుతున్నారు.